23/2/2026 సోమవారము. ఓం శ్రీ గురు బ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. రాశి చక్రము, గ్రహగతలు, దిన ఫలితములు. తొలుత మేషరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 17 నుంచి 12 గంటల 7 వరకు బాగుంది. నక్షత్ర బలము సాయంత్రం 4 తర్వాత కలదు. వీరికి 50% పనులు జరుగును. ఉదయం 10 గంటల లోపల ధనలాభము, దూర ప్రాంతము నుంచి వార్తలు, దూర ప్రయాణ ఆలోచనలు ఉంటాయి. తండ్రి వల్ల మేలు కలుగుతుంది. దైవ దర్శనము మంచిది. వివాహ సూచనలు ఉన్నాయి. సంసార సంతోషము, కలత్ర సంతోషము ఉంది. అనవసర ఖర్చులు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 12 గంటల 7 నిమిషాల నుండి 14 గంటల 5 నిమిషాల వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 4 వరకు కలదు. 50% పనులు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల లోపల ఉద్యోగం సంబంధించినవి, వ్యాపారం సంబంధించినవి విషయాలు ఆలోచించేస్తారు. ధన సంబంధమైన ఖర్చులు ఉంటాయి. సభలు, సన్మానాలకు హాజరవుతారు. అధికారులను, నాయకులను కలుసుకుంటారు. తదుపరి మిథున రాశి. లగ్న బలము 14 గంటల 7 నిమిషాల నుండి 16 గంటల 7 నిమిషాల వరకు కలదు. నక్షత్ర బలము సాయంత్రం 4 వరకు కలదు. 50% పనులు జరుగుతాయి. 2 గంటల నుండి 4 గంటల మధ్య ఉద్యోగంలోను, వ్యాపారంలోను, వ్యక్తిగత పనుల్లోనూ అభివృద్ధి కానవస్తుంది. తర్వాత దైవ దర్శనాలు మంచిది. సామాజిక విషయాలు ఉంటాయి. తల్లిదండ్రుల విషయాలు గురించి ఆలోచన చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. లగ్న బలము 16 గంటల 7 నిమిషాల నుండి 18 గంటల 7 నిమిషాల వరకు బాగుంది. నక్షత్ర బలము సాయంత్రం 4 నుండి మాత్రమే కలదు. 50% పనులు జరుగును. సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల మధ్యలో ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార విషయాలు, వ్యక్తిగత పనుల్లో అభివృద్ధి కనబడుతుంది. ప్రయాణము చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవము ఉంటుంది. విద్యా విజ్ఞాన విషయాలు పంచుకుంటారు. తదుపరి